నమస్కారం అండి. నా పేరు వచ్చేసి బాకుల మురళి. మాది గుంటూరు జిల్లా. నేను గుంటూరు జిల్లా యానాది సంక్షేమ సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఇక్కడికి వచ్చేసిన ముఖ్యమైన కారణం ఏంటంటే, నిన్న ప్రకటించినటువంటి కార్పొరేషన్లో మా యానాది కార్పొరేషన్ లేదు. ఈ కార్పొరేషన్ కోసం గత 15 సంవత్సరాల నుంచి మేము ఉద్యమం చేస్తున్నాము. కానీ నారా చంద్రబాబు నాయుడు గారు మాకు ఇచ్చినటువంటి హామీని మర్చిపోయి మా కార్పొరేషన్ ఇవ్వలేదు. దాని గురించి మేము యానాది సంక్షేమ సంఘం తరపు నుంచి గట్టిగా పోరాటం చేసి దాన్ని తీసుకుంటాం. అలాగే ఎస్టీ వర్గీకరణను కూడా మేము ఇంకా ఉధృతం చేసి విజయవాడలో త్వరలో ఒక మంచి మీటింగ్ పెట్టి ప్రభుత్వాన్ని తెలియజేస్తాం. అంతేకాకుండా మా సంఘం యొక్క ఎదుగుదలను చూసి ఓరవలేక మా సంఘ నాయకుల మీద మా మీద అనేకమైనటువంటి కుట్రలు చేస్తున్నారు. అనేకమైన ఆరోపణలు నిందలు మా మీద మోపారు. అలాంటివన్నీ కూడా మేము ఏం పట్టించుకోదలుచుకోలేదు. ఎందుకంటే చెట్టుకి కాయలున్న చెట్టుకే రాళ్ళు పడతాయి కాబట్టి అలాంటి రాళ్ళుని ఎందరు వేసినా ఏమేసినా మేము ఆ రాళ్ళ గురించి పట్టించుకోము. ఎవరైతే మా నాయకుల మీద మా సంఘం మీద ఇలాంటి కుట్రలు చేశారో వాళ్ళందరికీ ఒకటే మాట ఈ సందర్భంగా తెలియజేసుకుంటాము. మీరు అందరూ ఒక ఆలోచన చేయాలి. ఒక చెట్టు కొమ్మ మీద ఉండి ఒకళ్ళ చెట్టు కొమ్మను కోసుకుంటున్నట్టు మన అందరం కూడా ఒక సంఘ నాయకులు అయ్యండి. మన సంఘాల మీద మనం ఈ విధమైనటువంటి ఆరోపణలు చేసుకుంటే మీకు కూడా అది వర్తిస్తుంది. మీ ఏళ్ళతో మీ కళ్ళే పొడుచుకున్నట్టుగా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను. అలాగే ఇంకొక విషయం కూడా గట్టిగా చెప్పదలుచుకున్నాను. మేము యానాది కార్పొరేషన్ కోసం, ఎస్టీ వర్గీకరణ కోసం అనేకమైనటువంటి ఉద్యమాలు చేస్తున్నాం. ఇప్పుడు ఆరోపణలు చేసినటువంటి నాయకులు, సంఘ నాయకులు మీరంతా ఏ ఉద్యమం చేశారు? మన యానాదుల కోసం ఏ ఉద్యమం చేశారు, ఏం చేశారని చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతున్నాను. మీరు ఏ మీటింగ్ పెట్టారు, యానాదుల కోసం ఏం కావాలని మీరు ఏం చేశారని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతున్నా. అడగపోగా మేము అడుగుతున్నటువంటి నాయకుల్ని మీరు ఇలా దిగజారుతనంగా ఎంతో హీనంగా దిగజారి ఆరోపణలు చేయటం అనేది చాలా సంస్కారహీనం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. మీకు కూడా జాతి మీద ఎలాంటి ప్రేమ అయితే ఉందని మీరు అనుకుంటున్నారో, జాతి మీద ప్రేమ కానీ జాతిని పైకి తీసుకెళ్లాలని, జాతితో పాటు మీరు కూడా ఎదగాలని అనుకుంటే మేము ఒక మీటింగ్ పెట్టినప్పుడు మీరు ఎందుకు ఒక మీటింగ్ పెట్టలేకపోతున్నారు? ప్రభుత్వానికి ఎందుకు మీరు మా యానలకి ఇది కావాలని మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు? అది మీ వైఫల్యం కదా? అలాగా చేసుకుంటూ మన సంఘాలను ఎదుగుదలకు తీసుకెళ్తూ ప్రజల్లోకి, నాయకుల్లోకి, రాజకీయ నాయకుల్లోకి యానాదుల యొక్క ప్రతిభను, యానాదులు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నారు, ఇన్ని వేల మంది ఉన్నారు గిరిజనుల్లో, వాళ్ళ కోసం మనం పాటుపడాలనేటువంటివి కూడా మీరు కూడా చూసుకోండి. మీరు కూడా అలాగే చేయండి. చేస్తే మన జాతి అభివృద్ధి చెందిద్దని చెప్పి అంటున్నాం. కానీ ఇలాంటి నిందలు మోపితే మీకు కూడా నష్టం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకి అందరికి కూడా నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.